సో ఏదో ఒక సందర్భంలో ధర్నాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడాలు, నిరసన వ్యక్తం చేయడాలు ఈ క్యాంపస్లో జరుగుతూ ఉంటాయి. సో వీటన్నింటికీ మీరు వ్యతిరేకమా? అంటే క్యాంపస్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా రిజిస్ట్రార్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకుంటూ మీ పర్మిషన్ ఏముండదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్తో సంబంధం ఏం లేదు. అయితే జరిగేటివన్నీ ఆర్ట్స్ కాలేజ్ ముందర జరుగుతాయి. అసమ్మతి ప్రకటించటం అనేది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి రైటు. ప్రతి పౌరుడు తమ అసమ్మతిని ప్రకటించుకోవచ్చు. అయితే విద్యార్థి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎంత దూరం వెళ్ళైనా ఉద్యమాలు చేయవచ్చు. విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద, పర్టికులర్గా విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద ఎంత దూరం అయినా వెళ్ళి పోరాటం చేయవచ్చు. ఫీజులు పెంచారని పోరాటం చేయొచ్చు, హాస్టల్లో మౌలిక వసతులు లేవని పోరాటం చేయొచ్చు, క్లాస్ రూములు జరగటం లేదని పోరాటం చేయొచ్చు, సరైన పరిశోధన జరగటం లేదని పోరాటం చేయొచ్చు, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదని పోరాటం చేయొచ్చు, తర్వాత ప్రభుత్వం బడ్జెట్ పెంచమని పోరాటం చేయొచ్చు, ఖాళీగా ఉన్న పోస్టులను ఫిలప్ చేయమని పోరాటం చేయొచ్చు. ఈ పోరాట రూపంలో, ఈ పోరాట సందర్భంలో వాళ్ళు ధర్నా చేయొచ్చు, వాళ్ళు సభ పెట్టుకోవచ్చు, వాళ్ళు సెమినార్ పెట్టుకోవచ్చు, వాళ్ళు చర్చ చేయొచ్చు, ఏవైనా సరే. ఇవన్నీ విద్యారంగానికి సంబంధించినటువంటి రిలేటెడ్ విషయాలు. వీటి మీద చేయమని నేను అప్పీల్ చేస్తున్నా. ఒక మతానికి సంబంధించిన విషయాలను ఇక్కడికి తీసుకురావద్దు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అది క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, బౌద్ధ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ఇస్లాం మతమైనా, ఏదైనా సరే మత యాక్టివిటీ అనేది విశ్వవిద్యాలయాల్లో జరగకూడదు. తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించిన బర్త్డేలు విశ్వవిద్యాలయాల్లో జరగకూడదు. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకులకు సంబంధం లేని విషయం అది. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ బర్త్డేలు ఇక్కడ జరగొద్దు అని, జరపకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్న విద్యార్థులు. ఎందుకంటే మన చైతన్యం బయట సమాజం చూస్తుంది. జాతీయ నాయకులకు సంబంధించిన బర్త్డేలు చేయండి, ఒక సెమినార్ నిర్వహించండి. ఒక అంబేద్కర్, ఒక గాంధీ, వాట్ ఈస్ ద రిలవెన్స్ గాంధీయిజం టుడే అని చెప్పి ఒక సెమినార్ పెట్టండి. వాట్ ఈస్ ద రిలవెన్స్ బంచ్ ఆఫ్ థాట్ బుక్ టుడే అని చెప్పి ఒక సెమినార్ పెట్టండి. ఏదైనా అంటే ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ జరగాలని నేను కోరుకుంటా. దానివలన ఎక్కువగా మనం ఎలివేట్ అవుతాం, ఎక్కువ ఎన్లైట్ అవుతాం, ఎలివేట్ అవుతాం, ఎన్లైట్ అవుతాం. దానికోసం విద్యార్థి సంఘాలు అనగానే విద్యారంగ సమస్యల మీద పోరాటం చేయాలని నా కోరిక. దానికి భిన్నమైనటువంటివి ఎవరో బయట నుంచి వస్తారు, ఓ క్యాలెండర్ ఈడ ఆవిష్కరిస్తారు. యూనివర్సిటీ క్యాలెండర్లు ఆవిష్కరించడానికి కాదు కదా, యూనివర్సిటీ ఇంకేదో ఫెస్టివల్ చేయడానికి కాదు కదా. కనుక అట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహించండి, చెయ్యండి. అకాడమికేతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని జరగకుండా చూస్తే బాగుంటుందనేది నేను నా విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాను. సో చూద్దాం సార్, మరి ఇప్పుడు ఈ ప్రొఫెసర్స్ నియమించాలి, ఒకటి హాస్టల్స్ బాగు చేయాలి, రెండవది మౌలిక సదుపాయాలు అయితే లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవన్నీ మీరు గతంలో కొట్లాడారు. ఇక ముందు మరి ఎట్లా మీ ఫైట్ ఉంటుంది, మీ ఆలోచన ఉంటుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి, మాట్లాడదాం తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కాసిం గారు, ఓయూ ప్రిన్సిపాల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.